నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' సో, ఈ సినిమా వస్తుంది. ఇంకా డిసెంబర్ 5న వస్తుంది అనేసరికి చాలా వరకు ఈ సినిమా నుంచి ఇందాక మనం చూసినట్టయితే మనకి సెన్సార్ కట్ ఏదైతే ఉందో సెన్సార్ బోర్డ్ నుంచి దాన్ని సెన్సార్ అయినట్టు కూడా మనకి చూసాం. ఇప్పుడు కూడా డిసెంబర్ 1 ఫీలింగ్స్ అనే సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రతి ఒక్క ప్రోమో కూడా బయటకు వచ్చేసింది. సో ఈ సినిమాలో ఈ పాట ఎంతగానో అంటే ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇంకా ఆయన మేనియా అయిపోయింది అనే సాంగ్స్ కూడా అంత వినగా పెప్పిగా లేవని చెప్పి చాలా వరకు అందరూ అంటున్నారు. బట్ ఈ సాంగ్ విన్న తర్వాత దేవిశ్రీ బ్యాక్ అన్నట్టుగా ఈ సాంగ్ అనిపిస్తుంది. సో దీని మీద అంటే ఎలా ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తే 'పుష్ప 2' మనం చాలా రోజుల నుంచి ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూనే ఉన్నాం 'పుష్ప' గురించి. సో ఈ రోజు మనం చేసాము సెన్సార్ ఏదైతే జరిగిందో అంటే ఇప్పుడు చూస్తే 'పుష్ప 2' నుంచి ఫీలింగ్స్ అనే సాంగ్స్ ప్రోమో వచ్చింది బయటికి. సో ఫస్ట్ నైట్ దీన్ని రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు సార్? సో పాట మొత్తం అయితే రాలేదు, జస్ట్ ప్రోమో. ఆ ప్రోమోలో ఉన్నటువంటి ఒక లైన్ మాత్రమే ఇందులో చూపించారు. సో ఆ లైన్ కూడా తెలుగు భాషలో లేదు, అది హిందీ మలయాళ భాషలో ఉంది. మలయాళీ రైటర్ రాసినటువంటి అందుగురించి ఆ పాటలో చూస్తే తెలుగు లిరిక్స్తో చంద్రబోస్తో పాటు మలయాళ లిరిక్స్ కూడా రైటర్ పేరు కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. సో చూస్తే దానికి ఫీలింగ్స్ అండ్ మామూలుగా ఫీలింగ్స్ అంటాం కదా, దీన్ని వాళ్ళు ఫీలింగ్స్ అని పెట్టారు. అంటే ఒక యాస మాట్లాడేటప్పుడు వాళ్ళు ఫీలింగ్స్ అనకుండా ఫీలింగ్స్ అనేది దాన్ని తీసుకొచ్చి హీరో టైప్ లో చూసుకుంటే ఆ భాష తగ్గట్టు నా ఫీలింగ్స్ అని చెప్పి కొన్ని మనం వింటూ ఉంటాం, కొంతమంది యాస ఉంటది. సో ఆ యాస తగ్గట్టు వీళ్ళు ఇక్కడ పెట్టారని అనుకో, ఆ హ్యాష్ ట్యాగ్ ఫీలింగ్స్ అనే పెట్టారు. ఆ పాట పేరు కూడా అదే పెట్టారు. కాకపోతే ఈ పాటలో మనం ఇలా ఆ లైన్స్ లో ఫీలింగ్స్ అనే మాట అయితే రాలేదు. ఆ పాట మనం ఒకసారి గమనిస్తే గనక అందులో ఈవెన్ హిందీ పాటకు కూడా ఆ మలయాళీ లిరిక్స్ కనబడుతున్నాయి. అందుగురించే దానికి ఆ మలయాళీ రైటర్ ఆ క్రెడిట్ కూడా ఇచ్చారు ఆ పాటలో. సో పేరుకి ఫీలింగ్స్ అన్నారు కానీ మనం ఆ ప్రోమోలో ఆ ఫీలింగ్స్ అనే మాట వినలేదు, మలయాళం మాటలే విన్నాము. సో అందుగురించే ఏం చెప్పారు ఈ పాటలో ఏంటి, ఆ పదాలు చూస్తే ఒక్క తెలుగు పదం కూడా కనిపించట్లేదే. చంద్రబోస్ ఏం రాశాడంటే చంద్రబోస్ రాసింది ఏమీ కనిపించలేదు ఈ పాటలో. సో మొత్తం పాట డిసెంబర్ 1న వచ్చే పాటలో కానీ మనం చంద్రబోసు సాహిత్యాన్ని చూడలేమని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ మీరు అన్నారు ఇందాక, సో ఇదివరకు వచ్చిన పాటలు ఏవైతే ఉన్నాయో ఆయన స్థాయికి తగ్గట్లుగా లేవు. పుష్ప 1 సాంగ్స్ అయితే ఎంత బీభత్సమైన హిట్లు అయ్యాయో తెలుసు, ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు. సో ఆ పాటలతో పోలిస్తే ఈసారి పుష్ప 2 మ్యూజిక్ కొంచెం డల్గా అనిపిస్తూ ఉంది, ఆ స్థాయిలో కనిపించట్లేదు అనే పేరు వచ్చింది. ఈవెన్ కిసిక్ అనే సాంగ్ అది ఇప్పటికీ మ్యూజిక్లో చూసుకుంటే యూట్యూబ్ మ్యూజిక్లో 5 రోజులైనా కూడా ఇంకా నెంబర్ 1 పొజిషన్లో ఉంది ట్రెండింగ్లో. మ్యూజిక్లో చూసుకుంటే ఇప్పటికే అంటే హిందీతో పోల్చుకుంటే తెలుగుది చాలా బాగా పాపులర్ అయ్యిందనే చెప్పాలి. ఆ కిసిక్ సాంగ్ శ్రీలీల చేసినటువంటి స్పెషల్ సాంగ్. ఇప్పుడు ఈ ఫీలింగ్స్ సాంగ్ సంబంధించినటువంటి ఆ చిన్న 25 సెకండ్ల ఆ ప్రోమోలో చూస్తే ఏదైతే తన బాణి ట్యూన్ ఉందో ఆ ట్యూన్ మాత్రం నాకైతే పిచ్చగా నచ్చేసిందనే చెప్పాలి. సో ఫుల్ సాంగ్ వస్తే రేపు డిసెంబర్ 1న ఖచ్చితంగా అంటే దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఆయన అభిమానులు ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో, ఎలాంటి మ్యూజిక్ ఆశిస్తూ ఉన్నారో, ఈవెన్ పుష్ప అభిమానులు కూడా ఏంది ఎట్లాంటి మ్యూజిక్. ఎందుకంటే ఇప్పటికే చాలా నెగటివ్ ఆయనకు సంబంధించి దేవిశ్రీకి సంబంధించి చాలా నెగిటివిటీ అనేది ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే ఆయన పక్కకు తప్పించి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎప్పుడైతే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చారో అది చాలా అవమానకరంగా దేవి కూడా భావించాడని చెప్పేసి చెన్నైలో జరిగినటువంటి ఆ పుష్ప 2 ఈవెంట్ సాక్షిగా మనందరికీ కూడా ప్రపంచానికి మొత్తానికి తెలిసింది. సో ఇప్పుడు దాని నుంచి ఈ పాట ప్రోమో చూసిన తర్వాత అందరూ కూడా మీరు అన్నట్టు ఎస్ దేవి ఈజ్ బ్యాక్ అన్నట్టే ఆ సాంగ్ ట్యూన్ అయితే అంత ఊపు తెచ్చే విధంగా కనిపిస్తుంది. ఇంకా ఫుల్ సాంగ్ అంటే ఈ చిన్న ప్రోమోలనే లిరిక్ను పక్కన పెడితే అది మలయాళం లిరిక్స్ కాబట్టి దాన్ని పక్కన పెడితే ట్యూన్ అయితే సూపర్ హిట్ అయిపోయిందని చెప్పొచ్చు ఇప్పటికే. సో చాలా వరకు అంటే ఇంకా పాట చాలామందికి ఫ్యాన్స్కి తప్ప మిగతా వాళ్ళకి ఇంకా తెలియదు వచ్చినట్లుగానే. సో అట్లా చడి చప్పుడు లేకుండా వచ్చినట్లు వచ్చేసింది.
ప్రోమో. సో డిసెంబర్ 1న ఎప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు అభిమానులందరూ కూడా చాలా క్యూరియస్గా ఎదురు చూసేలాగా ఆ ఫీలింగ్ ట్యూన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మనం బలగుద్ది చెప్పచ్చు. సో ఖచ్చితంగా ఈ పాట సినిమాలో ఎలా ఉంటుంది, ఎందుకంటే డ్యూయట్ ఇది. సో పర్ఫెక్ట్ డ్యూయట్ లాగా ఇదే మొట్టమొదటి డ్యూయట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫస్ట్ అసలు సిసలు డ్యూయట్ లాగా కనిపిస్తుంది. గతంలో సార్ పుష్ప 2లో అసలు డ్యూయట్స్ ఉంటాయో ఉండవు. అసలు రష్మిక పర్ఫార్మెన్స్ చాలా అంటే ఆమె క్యారెక్టర్ చాలా తక్కువ చేశారు, కుదించేశారని చెప్పేసి మనం చూసాము. అంటే కొన్ని వార్తలు అయితే అట్లా వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తేనేమో మనం ఇంతకు ముందు చూసేకి నా సామి అది ఆ పాట అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఈ పాట రెండు కూడా చూస్తుంటే రష్మిక మందన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉందేమో ఈ సినిమాలో. ముందు 1 కన్నా కూడా 2లోనే చాలా ఎక్కువ ఉందేమో, ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. దాన్ని మీరేమనుకుంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సినిమాలోనే ట్రైలర్లో ఒక ఏదైతే ఆ డైలాగ్ అయితే చెప్పారో, మొగుడు పెళ్ళాం మాట అంటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అని ఏదైతే అతను ఆ డైలాగ్ చెప్పాడో, శ్రీవల్లి పుష్పరాజు జీవితంలో ఎంత కీలకమైనటువంటి స్థానం పోషిస్తూ ఉందో, ఆయన హృదయంలో ఆమెకి ఎంత గొప్ప స్థానం ఉందో ఆ డైలాగ్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆమె కోసం ఏమైనా చేయగలిగే మనిషిగా, అంటే ఒక భర్తగానే కాకుండా ఒక ప్రియుడిగానే కాకుండా సో ఆమెని విపరీతంగా అభిమానించి, ఎందుకంటే మనకు తెలుసు పుష్ప 1లో ప్రేమ అనేది మొదట ఈయన నుంచే మొదలవుతుంది. ఆమె ఈయన అసలు అవాయిడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో తను ఆమెను అంతగా ప్రేమిస్తాడు. సో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమికుడిగా ఉన్నప్పటికంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మీద ఆ ఆరాధనాభావం, ఆ ప్రేమ అనేది ఆయనలో ఇంకా 10 ఎక్కువ అవుతుందని చెప్పేసి మనకి అంటే తెలిసినటువంటి సమాచారం. సో ఇప్పుడు శ్రీవల్లి అనేది ఆ క్యారెక్టర్ అనేది పుష్పరాజుకు సంబంధించి చాలా కీలకమవుతుంది. ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ఆ శ్రీవల్లి క్యారెక్టర్ అని కూడా చాలా కీలక పాత్ర వహిస్తుందని చెప్పి మనకు తెలిసినటువంటి సమాచారం. సో ఇప్పుడు ఈ పాట, ఈ ఫీలింగ్స్ అనే పాట ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఫీలింగ్స్. సో అది దాన్ని మరి చంద్రబోసు ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ లిరిక్ రైటర్, పైగా ఆస్కార్ అవార్డు గ్రహీత. సో తను ఏ స్థాయిలో ఆ లిరిక్స్ని అందించాడో ఊహించుకోవచ్చు. కిసిక్ సాంగ్లో మాత్రం చంద్రబోసు సాహిత్యం ఆయన స్థాయికి తగ్గట్టు లేదని కూడా కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. బట్ నేనైతే అట్లా ఏమనుకోలేదు. అది ఆ సందర్భానుసారం ఖచ్చితంగా ఆయన ఏ పాట రాసినా ఆ సందర్భం బట్టి అక్కడ ఏముంది ఏమొస్తుందని చెప్పేసి దానికి తగ్గట్టుగా తను ఆ సాహిత్యాన్ని అందించే రచయిత ఆయన. కాబట్టి ఖచ్చితంగా కిసిక్ సాంగ్ కూడా ఆ మనం సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా ఇంకా పెద్ద హిట్ అవుతుందని సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకెందుకో గట్టి నమ్మకంగా ఉంది. ఈ పాట అయితే మాత్రం ఖచ్చితంగా డ్యూయట్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ పాట తప్పకుండా నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. సో ఖచ్చితంగా అర్జున్ అభిమానులు, రష్మిక అభిమానులు, మొత్తానికి పుష్ప 2 ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా 2 రోజుల్లో అంటే డిసెంబర్ 1న అది కూడా నేను అనుకోవడం హైదరాబాద్లో జరిగే ఈవెంట్లోనే ఆ పాటను రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక ఐ ఫీస్ట్గా, అలాగే చెవులకు ఇంపుగా కూడా ఉంటుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.